హలో గైస్, సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తుంటే నాకు 99 రూపీస్కే డ్రెస్సెస్ అంటూ ఈ వీడియో అయితే కనిపించింది. ఇక వెంటనే ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే 19 రూపీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ వెబ్సైట్లో ఉమెన్ కలెక్షన్ మొత్తము అవైలబుల్ ఉంది. డ్రెస్సెస్, లెహంగాస్, శారీస్, వెస్ట్రన్ వేర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. 99 రూపీస్కే డ్రెస్సెస్ అంటే ప్రతి ఒక్కరూ కొనాలని అనుకుంటారు, కానీ కొనే ముందు ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎందుకు కొనకూడదో మస్ట్ అండ్ షుడ్గా చూపించి మరీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను చూడండి. ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ రకరకాల వెబ్సైట్స్ అయితే వస్తున్నాయి. 99 రూపీస్కే డ్రెస్సెస్ అనేది వస్తుందని కొన్ని వాటిలో ఆఫర్స్, డీల్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఏకంగా 100 కలెక్షన్స్కి పైగా చూపిస్తున్నారు. 99 రూపీస్, 199, 199, 129 అంటూ. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా నిజం కాదు. మనం ఆర్డర్ పెట్టింది ఒకటైతే వచ్చేది మరొకటి. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్కి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోన్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, ఈ అడ్రస్ చూడండి. సేమ్ ఇదే ఫోన్ నెంబరు, ఇదే అడ్రస్ వేరే వెబ్సైట్ చూస్తున్నారు కదా. ఇందాక berio.com చూపించాను, ఇప్పుడు threadstone.comకి చూపించాను. సేమ్ ఇదే మొబైల్ నెంబరు, ఇదే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సేమ్. ఇదిగోండి బెరియో కూడా. ఇలాంటి వెబ్సైట్స్ ఇది ఒక్కటే కాదండి. నేను ఆన్లైన్ షాపింగ్ చేసే ముందు ఈ 12 వెబ్సైట్స్ చూడండి అని చెప్పి ఒక లాంగ్ వీడియో చేశాను. దాంట్లో కూడా సేమ్ ఇంతే. వెబ్సైట్స్ పేర్లు వేరువేరుగా ఉంటాయి, కానీ కాంటాక్ట్ నెంబర్స్ మొత్తం సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఆ కోవకి చెందిందే ఈ berio.com, threadstone.com కూడా. సో ఆన్లైన్లో మీరు ఎప్పుడైనా సరే కొత్త వెబ్సైట్ చూసి చాలా చీప్గా దొరుకుతున్నాయి, ఆర్డర్ పెడదాం అని అనుకుంటారేమో. అస్సలు ఆర్డర్ పెట్టద్దు. ఒకవేళ మీకు ఆ క్యాటలాగ్ నచ్చి ఓకే అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్కి అయితే వెళ్ళండి. ప్రోడక్ట్ రిటర్న్ ఇంటికి రావడానికి కనీసం 3 నుంచి 5 రోజులు పట్టింది. కాబట్టి ఇక వెంటనే ఆ వెబ్సైట్ని లింక్ ఒకసారి కాపీ చేసుకొని, లేదంటే పేరైనా గుర్తుంచుకొని వెంటనే స్కామ్ అడ్వైజర్లో కనుక సెర్చ్ చేస్తే అది ఫేకా జెన్యూనా తెలిసిపోతుంది. అలాగే యూట్యూబ్లో రివ్యూస్ చూసారనుకోండి, ఆ వెబ్సైట్కి సంబంధించినవి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేలోపు అది ఫేక్ అని తెలుసుకుంటే వెంటనే డెలివరీ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాలి అని అనుకున్నా కూడా తీసుకుంటారు కదా, మనీ కట్టేసి వెంటనే ఆ డెలివరీ బాయ్కి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ పెట్టుకోండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతేనే వెంటనే రిటర్న్ చేయగలరు. ఇక్కడ ఇస్తున్న ఫోన్ నెంబరు, మెయిల్ ఐడికి మళ్ళీ మనం రిటర్న్ పెడదామని కాల్ చేస్తే వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది ఉండదు. కాల్స్ లిఫ్ట్ చేయరు, మెయిల్ కూడా సెండ్ అవ్వదు. చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీరు మ్యాక్సిమం డెలివరీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది ఒక్కటే అయితే ఆప్షన్ ఉంది. సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా మోసపోకుండా ఉండడానికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఆల్.